మాది మంచి ప్రభుత్వం అని చెప్తారు. మంచి ప్రభుత్వం ఇల్లు కూల్చేస్తుందా? రాత్రికి రాత్రే సుప్రీంకోర్టులో స్టే ఇచ్చారు అని చెబుతున్నా కానీ వినకుండా ఇల్లు కూల్చేస్తారా? 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇంటి పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకొని కష్టపడి కూలీ నాలీ చేసి తిని తినక ఇల్లు కట్టుకుంటే అంత ఈజీగా ఇల్లు కూల్చేస్తారా? ఇల్లు కూల్చడం అంత ఈజీనా ఈ ప్రభుత్వంలో? 48 కుటుంబాలను రోడ్డును పడేస్తారా? విజయవాడ భవానీపురంలో ఇల్లు కూల్చివేసి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కానీ వాళ్ళు ఆర్డర్ కాపీ చూపించలేదు అంటూ ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టకుండా వాళ్ళు చెబుతున్నప్పటికీ ఇల్లు నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళ గోడు వినండి. ఇది జరిగి ఒక్క రోజు నాయకులు ఎవరు రాలేదు, సీఎం గారు రాలేదు. ఇంత మట్టిలో మేము 20 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు, ఇంత మమకారంగా కట్టించుకున్న ఇల్లు ఎన్ని లక్షలు కోల్పోయాము. కొనేటప్పుడు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాము, 50 లక్షలు కట్టుబడి ఖర్చు పెట్టాము. మనంది పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇంత న్యాయంగా ఉన్నా కూడాను ఇంత దారుణంగా జరిగింది, ఇంత అన్యాయం జరిగింది. మా పరిస్థితి ఏంటి? వీళ్ళని ప్రజానాయకులు అంటారండి. అసలు అంటే ఓట్ల కోసమేనా జనాలు? కష్టాలు వస్తే నాయకులు వద్దా? నాయకులు వాళ్ళు సాయం చేయొద్దా చెప్పండి? ఇవాళ మా దాకా వచ్చింది, రేపు మీ దాకా రావచ్చు ఇదే పరిస్థితి. ఇలాంటి వాళ్ళు భూమఖండంలో ఇంకా చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఇంత పని చేసిన వాళ్ళకి ఏ శిక్ష ఇచ్చారు? చూశారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీకు చూపించాను. సోషల్ మీడియాలో ఈరోజు మొత్తం కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. విజయవాడ భవానీపురంలో ఇల్లు కూల్చివేత ఘటన రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడేటట్టు చేసింది. రాష్ట్రంలో పరిపాలన ఇంత దారుణంగా ఉంటుందా? ఇల్లు కూల్చివేయటం ఇంత ఈజీనా? ఈరోజు భవానీపురం ఇల్లు కూల్చివేత ఘటనలో బాధితులందరూ కూడా సీఎం ఇంటి ముట్టడికి ఈరోజు వెళ్తున్నారు. సీఎంని కలవాలి, మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు మేము అక్కడి నుండి కదలం అంటూ ఆ బాధితులంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్తున్నారు. నిజంగా ఇది చాలా చాలా దారుణమైన విషయం. కష్టపడి కూలీనాలి చేసుకుని ఒక ఇల్లు కట్టుకోవాలంటే అది ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఆ ఇల్లు కూల్చివేయడానికి ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 48 ఇల్లు అనుకుంటా. ఆ ఇళ్లను కూల్చివేయడానికి ఎంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారో. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మాకు హార్డ్ కాపీ చూపించండి అంటూ అధికారులు వాళ్ళపై కనీసం కనికరం కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చివేసి ఈరోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? ఇటువంటి ప్రభుత్వాలని ప్రజలు కోరుకుంటారా? నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇంత అన్యాయం చేస్తారా? నిజంగా విజయవాడలోని భవానీపురంలో ఇల్లు కూల్చివేత ఘటన చాలా చాలా దురదృష్టకరం. వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేయాలి. వాళ్ళని రోడ్డు పైన పడేశారు. ఇల్లు కట్టుకున్న, కష్టపడి కట్టుకున్న ఆ బాధితులందరూ కూడా ఇప్పుడు రోడ్డు పైన ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేయాలని, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను.